అబద్ధాలతో సీఎం రేవంత్ అధికారంలోకి వచ్చాడని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ చేపట్టిన దీక్షతోనే తెలంగాణ కల సాకారమైందని, రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాడని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ మరోసారి మోసం చేసిందని నిప్పులు చెరిగారు. రేవంత్ నాటకాలన్నీ ప్రజలకు అర్థమయ్యాయని, భవిష్యత్తులో ఎగిరేది గులాబీ జెండాయేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు సిద్దిపేటలో దీక్ష దివాస్ సన్నాహక సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితం నేటి తెలంగాణ రాష్ట్రం. నవంబర్ 29 లేకపోతే డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకపోతే జూన్ 2 తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు. అంటే ఇలా రాష్ట్రం ఏర్పడడానికి నవంబర్ 29 అనేది చాలా చాలా కీలకమైంది. ఇలా ఈ దీక్షే లేకపోతే తెలంగాణ ఎక్కడిది, తెలంగాణ లేకపోతే ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ ముఖ్యమంత్రి అవుతాడు? ఈయన గదే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటుండే, గానే ఉంటుండే. ఈయన అవుతుండేనా? ఇవాళ తెలంగాణ వచ్చింది కనుకనే ఇవాళ సిద్దిపేట జిల్లా అయింది. సిద్దిపేటకు గోదావరి నీళ్లు వచ్చినాయి, ఈ జిల్లాకు రైలు వచ్చింది, ఈ జిల్లాకు మెడికల్ కాలేజ్ వచ్చింది, యావత్ తెలంగాణ సస్యశ్యామలమైంది. భారతదేశానికి అన్నం పెట్టే ధాన్యాగారంగా ఈ తెలంగాణ అయిందంటే కేసీఆర్ దీక్ష ఫలితం. అంటే ఈ చరిత్రలో నవంబర్ 29 అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి రోజు. అందువల్లనే ఈ దీక్షా దివస్ను మనం ఘనంగా జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం. రేవంత్ రెడ్డి అండ్ ఒక గ్యాంగ్ ఉన్నది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు. అసలు కేసీఆర్ గారు ఆయన కలలో కూడా తెలంగాణకు నష్టమయ్యే పని చేయడు. ఎప్పుడూ తెలంగాణ కోసం కలలు కన్నడు, తెలంగాణ కోసం పోరాటం చేసిండు, తెలంగాణ కోసం త్యాగానికి సిద్ధపడ్డాడు, కొన్ని దశాబ్దాల కలను నిజం చేసిండు, కోట్ల మంది ఆకాంక్షల్ని నెరవేర్చిండు కేసీఆర్. అలా ఆ కేసీఆర్ గారు ఇలా తెలంగాణను 10 ఏళ్లు పాలించి అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని దేశానికి దిక్సూచిగా నిలిపిండు. చెప్పి మాయమాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. 42% బీసీ రిజర్వేషన్ అన్నారు, ఉన్నది కూడా కొట్టారు. కేసీఆర్ గారు ఉండగా 24% ఉండే, ఇలా 17% కూడా రాలే. 17% కూడా రాలే. కొండంత రాగం పాడేదో గాడిద పాట పాడింది అన్నట్టు కొండంత రాగం తీసిండు. 42 అని నాటకాలు ఆడిండు. ఉన్న 24 కూడా కొట్టిండు. ఇలా 17% పరిమితం చేసిండు. ఇప్పుడు కేసీఆర్ గారేమో పండుగకు చీరిస్తే ఈయన కోట్లకు చీరలు ఇస్తా అంటుండు. ఇప్పుడు సిద్దిపేట టౌన్లో ఓట్లు లేవు, గజ్వేల్ టౌన్లో ఓట్లు లేవు, దుబ్బాక హుస్నాబాద్ టౌన్లో ఓట్లు లేవు, ఆడ చీరలు రాలే. సర్పంచ్ ఎలక్షన్లు ఊర్లలో ఉన్నాయని గాయాడ మాత్రమే ఇచ్చిండు. అది కూడా ఆడెవరికి ఇచ్చిండు? కేవలం మహిళా సంఘాలకే ఇచ్చిండు. కేసీఆర్ గారు ఉండగా 1,30,00,000 చీరలు ఇస్తుండే పండుగకు. ఈయన ఎంత ఇచ్చిండు అంటే 50 లక్షలు ఇచ్చిండు, అంతే. సగం కూడా ఇయ్యలే. అంటే ఇదంతా ఓట్ల రాజకీయం, ప్రేమగల్ల రాజకీయం కాదు. ప్రజల మీద ప్రేమ లేదు, ఎంతసేపు ఓట్ల రాజకీయమే తప్ప లేదు. ప్రజల మీద ప్రేమ లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. పోరాటాలు త్యాగాల నుంచి వచ్చిన కేసీఆర్ కు ఈ అడ్డదారిలో వచ్చిన వాళ్లకు కంపారిజన్ షార్ట్ కట్. 100 అబద్ధాలు ఆడన్నా పెళ్లి చేయాలని వెనకట్టుకోవడం అంటే 100 అబద్ధాలు ఆడన్నా ఆడి కుర్చీలో కూర్చోవాలని రేవంత్ రెడ్డి అంటుండు. అది ఇలా మనకు వాళ్ళకున్న తేడా. ప్రాణం పోయినా పర్వాలేదు, తెలంగాణ రావాలి, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నాయకుడు కేసీఆర్. ఆ కేసీఆర్ ఇలా తెలంగాణకు అన్యాయం చేసిండు అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు. కేసీఆర్ గారు లేకపోతే అసలు ఈ కాళేశ్వరం నీళ్లు మన సిద్దిపేటకు వచ్చినా? ఇవాళ బంగారం 2 పంటలు మండుతున్నాయంటే మనకు తెలియదా? ఇంకా కాళేశ్వరం కాలువలు దవ్వుతలేరు. ఇప్పుడు రంగనాయక సాగర్లో నిండా నీళ్లు ఉన్నాయి, మల్లన్న సాగర్లో నిండా నీళ్లు ఉన్నాయి, కొండపోచమ్మ సాగర్లో నిండా నీళ్ళే ఉండే కాళేశ్వరం నడవనే పట్టే మోటార్లు. కాలువ దవ్వి నీళ్ళు ఇస్తే నువ్వు మొన్నటిదాకా కూలిందంటే ఈ నీళ్ళు అడికెళ్ళి వచ్చినాయి రా అని జనం అంటారేమో అని వాడు కాలువ దవ్వుతలేదు. ఇంత దుర్మార్గం. చూడండి, ఒక ముఖ్యమంత్రి అయితే ప్రజలకు 4 కాలువలు తవ్వాలి, 4 ఎకరాలకు నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి, 4 క్వింటళ్ళు పంట ఎక్కువ పండాలని ఆలోచిస్తాడు. కానీ ఎంత మూర్ఖుడు అంటే రాజకీయం ఎక్కువ, ప్రజల మీద ప్రేమ లేదు. అట్లాంటి ప్రభుత్వం వచ్చింది. ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది. తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటుంది.